చెప్పడం కష్టం ఉంటుంది మాకు. దయచేసి అందరూ కూర్చోండి, అందరికి అవకాశం వస్తుంది. మీ సీరియల్ ప్రకారం మీకు పేర్లు చెప్పగానే దయచేసి రండి. ఇప్పుడు వద్దులే, తర్వాత పడదాం, అటు దాక్కుని వద్దాం, ఇటు దాక్కుని వద్దాం అని చేయబడండి. దయచేసి మీ పేరు అనౌన్స్ చేయగానే వచ్చి పాడండి. జయ మాచర్ల మండలం ఖమ్మంపాడు నుంచి వచ్చాను. సూర్యపల్లి చిన్నలాల పాండురంగ చిత్రం నుంచి మాతృదేవోభవ బాలసుబ్రహ్మణ్యం గారు పని. మాతృదేవో భవ అన్న శుద్ధి మరిచాను, పితృదేవో భవ అన్న మాట మరిచాను. నాపైనే నాకెంతో ద్వేషంగా ఉందమ్మా, నే చేసిన పాపాలకు నిష్కృతి లేదమ్మా. అమ్మా ఒకసారి నిన్ను చూసి చనిపోవాలని ఉన్నది, నాన్నని ఒక్కసారి పిలిచి కనుమూయాలని ఉన్నది. అమ్మా నాన్న అమ్మా చనిపోవాలని ఉన్నది, నాన్నని ఒక్కసారి పిలిచి కనుమూయాలని ఉన్నది. కలలే నా కంటి పాపలైనవని, నీ ప్రాణం పణం పెట్టి నాకు పూడు పోసావని, నీ నెత్తుకి ముద్దైన అందమైన దేవమని, బిడ్డ బతుకు ప్రాణానికి తల్లి పాల సమురని తెలియనై ఎరుగనైతినమ్మా, కడుపు తీపినే హేళ చేసిన జులాయిని, కన్న పేగు ముడిని తెంపి వేసిన కషాయిని, మరచిపోయి కూడా నన్ను మన్నించొద్దమ్మా. కలనైనా నన్ను కరుణించొద్దు నాన్న. నాన్న నీ గుండె పైన నడక నేర్చుకున్నానని, నీ గుండె పైన నడక నేర్చుకున్నానని, నీ చూపుడు వేలుతో లోకాన్నే చూశానని, నాన్నను పూజిస్తే ఆది దేవుని కది అందునని, అమ్మకు బ్రహ్మకు మధ్యన నాన్నే ఒక నిత్యనని తెలియనైతి తండ్రి, ఎరుగనైతి నాన్న. నాన్నంటే నడిచే దేవాలయమని మరచితిని, ఆర్పజ్యోతి చేతులు ఆర్పి వేసుకుంటిని, మరచిపోయి కూడా నన్ను మన్నించొద్దమ్మా.
పాట తల్లిదండ్రుల మీద మంచి పాట పాడావు. రాసింది ఎవరి తెలీదా? చాలా చక్కటి పాట పాడావు. తాళం చాలా సార్లు పోతుంది. నువ్వు బాగా ప్రాక్టీస్ చేయి. నీ గొంతుకి భగవంతుడు ఎంతో సౌండ్ ఇచ్చాడు, దాన్ని బాగా పార్టిసిపేట్ చేయి. ఓకే, కంగ్రాచులేషన్స్. కమిటీ వారు భోజనాలు కూడా గాయని గాయకులకి అరేంజ్ చేశారట. కమిటీ వారు అంగాపురం నిజాంపు రాజు, నేలకొండపల్లి మండలం, మంగాపురం తండా, ఖమ్మం జిల్లా. మరి నేను పాడే పాట ఘంటసాల వెంకటేశ్వరరావు గారి పాట మరియు మురళి కృష్ణులో వలతుట తెలిసిన నా మనసుకు మరుపుట మాత్రమే తెలియనిదా, మనసిచ్చినదే నిజమైతే మన్నించుటకే రుజువు కదా, నీ సుఖమే నే కోరుతున్నా, నిన్ను వీడి అందుకే విడుతున్నా, నీ సుఖమే నా దేవిని దీవితున్నా, నా దేవిని ఎక్కడ ఉన్నా ఏమైనా. రాజు నాయక్ చాలా అదృష్టవంతుడు అయ్యా. ఘంటసాల గారిలాగా వాయిస్. ఆర్గనైజేషన్ సభ్యులండి, మా సభ్యులు ఇలా అయితే మీరు సన్మానం చేస్తారు. జల్దీ జల్దీ నెక్స్ట్ రెడీగా ఉండాలి సార్. కొత్తపల్లి స్వతంత్ర రెడీగా ఉండాలి. దయచేసి కమిటీ వారికి సహకరించవలసిందిగా కోరుతున్నాం. గాయకులందరూ చిత్తప్రజ్ఞులే. కొత్తపల్లి స్వతంత్ర. పేరు జ్యోతి, మా ఇంటున్నర మండలం, బోరుపేట విలేజ్. నేను పాడబోయే పాట రాజా సినిమాలోను చిత్ర గారు పాడిన పాట మల్లెల రాజా సినిమా. కానీ అమ్మా సార్, కానీ సార్ రెడీ.
బాగా పాడేవమ్మా జ్యోతి, బాగా ప్రాక్టీస్ చేయండి, బాగా ప్రాక్టీస్ చేయండి. వెరీ గుడ్. చాలా బాగా పాడు. నువ్వు పాట వదలొద్దు, గాత్రం బాగుంది, పాట వదలొద్దు. నేను పాడబోయే పాట పులిబిడ్డ చిత్రం నుండి సిమెంట సైదులు. కాశీ విశ్వనాథ బూరుగడ్డ. నెక్స్ట్ ఆర్ వీరాంజనేయ గారు విజయవాడ. దయచేసి మాకు సహకరించండి సార్. విజయవాడ నుంచి వచ్చారు సార్ మీరు. అది ట్రాక్ సార్. ఆర్ వీరాంజనేయ లేరా? చిన్నతనం నుండే జన్మనిచ్చిన తల్లి దూరమైనప్పుడు కాశీ విశ్వనాథుడు సన్నిధిలో కృష్ణంరాజు అకస్మాత్తుగా తల్లిని చూసినప్పుడు మరి పాడినటువంటి ఆ పాటను నా చిన్నప్పటి నుంచి నా హృదయంతరంగాల్లో నిలుపుకొని ఉన్నాను. మరి ఈ యొక్క పాటను ఈ పోటీలలో పాడేందుకు నాకు అదృష్టం కల్పించినటువంటి స్పందన నాట్య కళా మండలి కొట్టుబాబు గారికి ఒకసారికి ధన్యవాదాలు. అలాగే రాజబాబు గారు ఏదైతే గురువుగా మరి ఇక్కడ ఈ యొక్క స్టేజ్ దగ్గర ఉండటం మనందరి అదృష్టం. బాలు గారితో వారు ఎన్నోసార్లు పాడుతూ తీయగా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వారు జడ్జిగా రావడం మనందరి స్టార్ట్. ఆ ట్రాక్ ఉందంటే చూడండి.
సైజులు చాలా కష్టం. చాలా బాగా పాడావు. నిమ్మల వెంకటేష్ గారు సూపర్ గా పాడావు. మీ అమ్మని ఊహించుకొని ఉద్వేగంగా పాడావు. ఉద్వేగం నీలో పాటలో ఉండే ఉద్వేగం కూడా నేను గమనించాను. చాలా బాగా పాడావు. గాడ్ బ్లెస్ యూ. మన వాసుదేవరావు గారు సైలు గారిని సన్మానిస్తాం సార్. ఈయన సీనియర్ కళాకారులు, దాదాపు ఒక 100 మంది పిల్లల్ని స్టేజ్కి పరిచయం చేసిన వ్యక్తి. నెక్స్ట్ తోట సుబ్బారావు గారు అంచులవారి పాలెం. తోట సుబ్బారావు గారు అంచులవారి పాలెం. దయచేసి రెడీగా ఉన్నారు సార్. ఉన్నారా? తోట సుబ్బారావు గారు. నెక్స్ట్ నాది హుజూర్నగర్ మండలం లింగగిరి గ్రామం. నేను పాడబోయే చిత్రం నుంచి చిత్రం రాజ్ కుమార్, పాడినవారు ఎస్పి బాలు గారు. నా పేరు ముత్తూజు వీరభద్రాచార్య. లింగగిరి 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 గిరి లింగగిరి ముత్తూజు వీరభద్రాచారి లింగగిరి. జానకి కలగనలేదు, కలగనలేదు రాముని సతి కాగలనని ఏనాడు రాముడు అనుకోలేదు. జానకి పతి కాగలనని ఆనాడు. ఆనాడు ఎవరు అనుకోనిది ఈనాడు మనకు నిజమైనది. ఆ రామాయణం మన జీవన పారాయణం. జానకి కలగనలేదు రాముని సతి కాగలనని ఏనాడు. జానకి అనుకోలేదు రాముని సతి కాగలనని ఆనాడు. చెలి మనసే శివధనుసైనది తొలి చూపుల వశమైనది. 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 వలపు స్వయంవరమైనప్పుడు గెలువనిది ఏది. దయచేసి సార్ వేరే పాట సార్ జ్ఞాపన సార్ వేరే పాట. శంకరా నాద శరీరా పరా వేద విహార హరా జీవేశ్వరా. శంకరా నాద శరీరా పరా వేద విహార హరా జీవేశ్వరా. శంకరా ప్రాణము దీవని గానమే దీదని ప్రాణమే గానమని. ప్రాణము నీవని గానమే నీదని ప్రాణమే గానమని. మౌన విచక్షణం గాన విలక్షణం రాగమే యోగమని. నాదోపాసనం చేసిన వాడను నీ వాడను నేనైతే. నాదోపాసనం చేసిన వాడను నీ వాడను నేనైతే.
వికసిత కందర నీల కందరం శుద్ధులరిగని రుద్రమైన నిర్మించగానమిది అవతరించరా వినితరించరా శంకర నాద శరీరా పరా వేద విగారా జీవేశ్వర శంకర మెరిసే మెరుపులు మురిసే పెదవుల చిరు చిరు నంబులు కాబోలు గురుమే గురుములు సరిసరి నటనల సిరి సిరి మూంబలు కాబోలు మెరిసే మెరుపులు మురిసే పెదవులం చిరు చిరు నంబులు కాబోలు గురుమే గురుములు సరిసరి నటనలం సిరి సిరి మూంబలు కాబోలు పరవశాన శిరసు గంగా దళగుడాలన శివగంగా పరవశాన శిరసు గంగా దళగుడాలన శివగంగం నా దానల వెలుగుమును గంగా ఆనంద వృష్టిని తడవంగా శంకర నాద శరీరా పరా వేద విహార జీవేశ్వర శంకర 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 వీరభద్రాచారి కంటదా పడితే మంచిది, లేదంటే పేపర్ తెచ్చుకోండి. ఇలాంటి పొరపాట్లు ముందు గాయకులు చేయకూడదని మా రిక్వెస్ట్. అది కాదు ఆకలి చిత్రం నుంచి రచన సి నారాయణ రెడ్డి గారు బాలుగారు పాడినటువంటి పాట సంగీతం సత్యం గారు. ఏం పాట అది? నేరం నాకు రాదు. కరెక్టే, పాట ఏంటి? మంచిని సమాధి చేస్తాను. వెరీ గుడ్, అట్లా చెప్పు. ఎవరు రాశారు ఇది? ఎవరు రాశారు? సి నారాయణ రెడ్డి గారు. వెరీ గుడ్. సంగీతం సత్యం గారు. వెరీ గుడ్. సత్యం గారు చాలా మంచి సంగీత దర్శకుడు. వెరీ గుడ్, వెరీ గుడ్. మంచి సమాధి చేస్తారు. మంచి సమాధి చేస్తారా ఇది మనుషులు చేసే పనియేనా? మనలో పాపం చేయని వాడు ఎవడో చెప్పండి, ఏ దోషం లేని వాడు ఎవడో చూడండి. మంచిని సమాధి చేస్తారా ఇది మనుషులు చేసే పనియేనా? మనలో పాపం చేయని వాడు ఎవడో చెప్పండి, ఏ దోషం లేని వాడు ఎవడో చూడండి.
భాగ్య జీవులు కొందరు మనలో నేరం చేయని వాడు ఎవరో చెప్పండి లోపాలు లేని వాడు ఎవరో చూపండి మందిని సమాధి చేస్తారా ఇది మనుషులు చేసే పనేనా మనలో పాపం చేయని వాడు ఎవరో చెప్పండి ఏ దోషం లేని వాడు ఎవరో చూపండి తప్పు చేసిన ఈ రోజుని ఇప్పుడే శిక్షించాలి మన పురాణి గుణపాఠం 10 మందితోనే గించాలి తప్పు చేసిన ఈ రోజుని ఇప్పుడే శిక్షించాలి మన పురాణి గుణపాఠం 10 మందితోనే గించాలి ఎన్నడు పాపం చేయని వాడు ఎన్నడు పాపం చేయని వాడు ముందుగా రాయిని సరాలి మీలో పాపం చేయని వాడే ఆ రాయిని సరాలి కోపం లేని వాడే ఆ శిక్ష విధించాలి మందిని సమాధి చేస్తారా ఇది మనుషులు చేసే పనేనా మనలో పాపం చేయని వాడు ఎవరో చెప్పండి ఏ దోషం లేని వాడు ఎవరో చూపండి చెన్నకేశ్వర్ గారు, ఎన్టీఆర్ గారు సార్ చూడండి సార్ మేడం ఓకే హలో, నా పేరు దేవి, పల్నాడు జిల్లా కారంపూర్ నుంచి వచ్చాను. నేను ఇచ్చిన పాట రోము చిత్రం నుంచి కలిసే కళ్ళలోన రచన రాసిన సంగీత దర్శకత్వం సత్యం గారు, పాడిన గారు, బాలు గారు, సుశీలం గారు. లేదు, గాత్రానికి సరిహద్దు ఏదీ కాదు. సంగీతం శ్రవణానందాన్ని ఇస్తే పాట హృదయానందాన్ని ఇస్తుంది. రాళ్లను కరిగించేది పాట, గౌరవాన్ని పెంచేది మాట. భావాలను పలికించేవి రాగాలు, అభిమానులు పులకరించేవి సప్త స్వరాలు. పాట మనిషికి ఆలోచన కలిగిస్తుంది, మనసులో ప్రేమను రగిలిస్తుంది. విరహాలలో బాధను పెంచుతుంది, అసహనంలో చైతన్యం నింపుతుంది. భగవంతునిపై భక్తిని కలిగిస్తుంది, భార్యాభర్తల బంధం చూపుతుంది. ఇలా ఎన్నో అద్భుతాలు చేస్తుంది ఈ పాట. పాటల సరాగాలలో బియ్యాలను ఈ పూట రాళ్ళు కరిగే రాగాలను ఆస్వాదిద్దాం, విని ఆనందిద్దాం. గాన గంధర్వుడు, మృదు భాషా పాలకుడు, పాటల మాంత్రికుడు, హృదయంలో వేదన రగిలించి మనసులో భావాలను పలికించే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి పాటల పోటీకి వచ్చినటువంటి ఈ యొక్క గాయకులందరికీ కూడా మా శుభాభివందనములు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి పాటల పూతోటలు అందరం కలిసి అడుగులు వేద్దాం. థ్యాంక్ యూ.
ఈ సింగరు మనం ఇక్కడ వచ్చారు, ఈవెంట్ కోసం వచ్చారు. సందర్భం లేక మేము అమ్మాయిని ఉపయోగించుకోలేకపోతే బాధపడుతున్నా. ఎందుకంటే మన కళాకారులు మనకు కొద్దిగా ఓపిక లేదు. చిన్న చిన్న పొరపాట్లు ఉంటే క్షమించండి. నేను ముందు వచ్చిన వెనక వచ్చిన పోటీ పడుతున్నారు. మరి వాళ్ళ మన కళాకారులు ఒకవేళ కోల్పోయి 150 ఉంటుంది. ఈ ప్రైజు ఖచ్చితంగా 10 గంటల నైట్ అవుతుంది. మరి మీరు పాడబాడి ఆడుంటారు సార్, కొద్దిగా ఓపిక పట్టుకోండి. ఏమో మీకే రావద్దు ప్రైజ్. మరి అప్పుడు మళ్ళీ దూరం నుంచి మరి రాలేరు కదా. జస్ట్ ఓపిక పట్టుకోండి. ఖచ్చితంగా మా ఫోన్పే కొట్టులో 5 మంది ఉన్నారు, వాళ్ళ పంపిస్తే సార్ ప్లీజ్ ఓపిక పట్టుకోండి, తిట్టకండి. దేవి
చైతన్య